ఏడుపాయల వన దుర్గమాత ఏరియాలో చిన్న ఘనపూర్ శివారులో గల దుర్గ రెస్ట్ హోంలో నమ్మదగిన సమాచారం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొల్చారం మండల ఎస్ఐ మహ్మద్ గౌస్ తన సిబ్బందితో రెస్ట్ హోం పై దాడి నిర్వహించగా అందులో హైదరాబాద్ నగరానికి చెందిన 11 మంది యువకులు క్యాసినో కాయిన్స్ రూపంలో పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ విషయంపై స్థానిక కొల్చారం పోలీస్ స్టేషన్లో ఆదివారం డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సిఇ రాజశేఖర్ రెడ్డి, స్థానిక ఎస్ఐ మహ్మద్ గౌస్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు. జిల్లా ఎస్పీ గారు శ్రీ ఉదయ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. నిన్న ఈవినింగ్ ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ పోలీసుకు రావడం జరిగింది. పోలీసుకు వచ్చిన అది ఎస్పీ గారికి చెప్పి ఇమీడియట్గా అప్లై చేసిన తర్వాత ఎస్పీ గారు ఎస్ఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మమ్మల్ని మానిటర్ చేయమని చెప్తూ స్పెషల్ టీమ్స్ని అక్కడి నుంచి మెదక్ జిల్లా నుంచి పులికార శేఖర్ సపోర్ట్గా పంపించడం జరిగింది. నైట్ 1:30కి ఈ రైడ్ ఆర్గనైజ్ చేశారు. ఆర్గనైజ్ చేసినప్పుడు ఇక్కడ వరదగ్గ రెస్ట్ హౌస్ రెస్ట్ హోమ్ అక్కడ ఈ గేమింగ్ నడుస్తుందని తీసుకుంటే ఇన్ఫర్మేషన్ వెరిఫై చేయడానికి శేఖర్ టీమ్స్ అని తీసుకుని అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ రైడ్ చేసినప్పుడు అక్కడ దాదాపు 11 మెంబర్స్ ఈ గేమింగ్ యాక్టివిటీ కార్డ్స్ యాక్చువల్గా ఏదైతే ఉంటుందో అందరూ బహారని చెప్పేసి నిమిషాల్లో పైసలు పోతారు దీనిలోని. అటువంటి ఆర్గనైజ్డ్గా ఇక్కడ జరపడం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక పెద్ద టీం. ఇది యాక్చువల్ హైదరాబాద్లో మెయిన్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఇద్దరు సంతోష్ సింగ్, వెంకట్ రెడ్డి వాళ్ళు మెయిన్ ఆర్గనైజర్స్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే ఇప్పుడు లోకల్గా ఈ సాయి గౌడ్ గెస్ట్ హౌస్ ఇన్ఛార్జ్ సాయి గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇది జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఈ 11 మెంబర్స్ నేను పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఈ క్యాష్ ఒక 49,190 రూపీస్ రికవర్ చేస్తాం. క్యాష్ కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ క్యాసినో పాయింట్స్ టైప్ వాళ్ళ దగ్గర ఉంటాయి. పాయింట్స్ అవి ఒక కాయిన్ విలువ ఈ కాయిన్ ఒక 20,000 రూపీస్ వస్తుంది. ఇది ఒక 10,000 రూపీస్ పడుతుంది. ఇది ఒక 5,000 రూపీస్ పడుతుంది. అట్లా ఈ కాయిన్స్ అన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాయిన్స్ ఎవరైతే ఆడడానికి వచ్చారో వాళ్ళని ఎవరైతే వెంకటరెడ్డి మొత్తం అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళని ఒక ప్లేస్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కాయిన్స్ వాళ్ళకి పర్చేజ్ చేస్తారు. ఈ కాయిన్స్ని పెట్టే వాళ్ళు వాడతారు. అంటే పోలీసు వాళ్ళు ఎక్కడ సడన్గా రైడ్ చేసినా వాళ్ళకి క్యాష్ మాత్రం దొరకదు, ఓన్లీ కాయిన్స్ మాత్రమే దొరుకుతాయి. అదేవిధంగా నిన్న ఈ కాయిన్స్ మొత్తం వాళ్ళ దగ్గర క్యాలిక్యులేట్ చేసి మొత్తం చూస్తే 12 lakhs రూపీస్ వర్త్ ఈ కాయిన్స్ మా దగ్గర వాళ్ళ దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ ఏవైతే 10 సెల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసినాం. ఈ క్యాష్ మిషన్ ఈ క్యాష్ వాళ్ళు లెక్కించిన తర్వాత వీళ్ళకి కాయిన్స్ వాళ్ళకి ఇస్తారు. ఆ క్యాష్ తీసుకుని యాక్చువల్గా మెయిన్ ఆర్గనైజర్ వాళ్ళు కొంత దూరంలో ఉంటారు. ఈ రైడ్ చేసిన వెంటనే వాళ్ళు ఏమవుతుందంటే వీళ్ళు క్యాష్ తీసుకుని పరారైపోతారు. అదేవిధంగా ఈ మెయిన్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఈ సంతోష్ సింగ్ అండ్ వెంకటరెడ్డి అనే వాళ్ళు అబ్స్కాండింగ్ ఉన్నారు. ఒక 11 మెంబర్స్ మేమైతే రాత్రి అప్రహెండ్ చేయగలిగాం. నెక్స్ట్ ఎవరైతే సాయి గౌడ్ ఈ ముగ్గురు అబ్స్కాండింగ్ ఉన్నారు వాళ్ళని కూడా ఇమీడియట్గా మేము పట్టుకుంటాం. దీంట్లో మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇదంతా కూడా వనదుర్గ ఈ ఏడుపాయల ప్లేస్ అనేది చాలా ప్రత్యేకమైన ప్లేస్ ఉన్నది. అందరు విజిటర్స్ అందరూ వస్తుంటారు అక్కడికి. మా దుర్గామాత దర్శనానికి వస్తుంటారు అక్కడ. అటువంటి ప్లేస్లో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం అనేది సరైనది కాదు. ఇక్కడ చాలా రెస్ట్ హౌస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి తెలియజేసేది అంటే పబ్లిక్ ఎక్కడైనా 100 కానీ SHO కుల్చారం కానీ లేకపోతే CI మెదక్ రూరల్ కానీ DSP మెదక్ కానీ ఎవరికైనా సరే మాకు ఇంటిమేట్ చేస్తే ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి మేము పట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్లేయింగ్ కార్డ్స్ వల్ల చాలా మంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఇందులో కొంతమంది ఒకరిద్దరు మేము గమనించడం జరిగింది. కొన్ని ఇంట్లో వస్తువులు మార్టిగేజ్ చేసి పొలాలు మార్టిగేజ్ చేసి పేకాట ఆడడానికి వస్తున్నారు. ఇటువంటి పబ్లిక్ కూడా మీరు మాకు సపోర్ట్ చేసినట్టయితే ఇటువంటి ఎక్కువ రైడింగ్ చేసి చాలా కుటుంబాలు కాపాడే అవకాశం ఉంటుంది. కొన్ని రూమర్స్ అవి వస్తున్నాయి కానీ మీ ఏది ఉందో అది యాక్చువల్గా మేము ముందు పెట్టడం జరిగింది. ఇందులో ఏ పొలిటికల్ ప్రమేయం కానీ ఏ విధంగా కూడా లేదు. ఉన్న 11 మంది ఎవరైతే ఉన్నారో 11 మంది లోపల ఉన్నారు. అబ్స్కాండింగ్ 3 ఉన్నారు. అబ్స్కాండింగ్ 3 కూడా వీళ్ళని తొందరగా పట్టుకుంటాం. వాళ్ళ మెయిన్ ఆర్గనైజర్స్ వాళ్ళ దగ్గర ఎందుకంటే ఈ క్యాష్ తీసుకుపోయిన వాళ్ళే కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసి క్యాష్ తీసుకెళ్ళడం జరిగింది. అందుకనే ఇవన్నీ కూడా మేము డిస్ప్లే చేస్తాం. ఓపెన్గా మేము ముందే ఉంచడం జరిగింది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరైనా సరే మీరు కానీ పబ్లిక్ కానీ ఎవరైనా మాకు ఇచ్చినట్టయితే కనుక ఇటువంటి ఏమి లేకుండా కూడా మేము చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. వ్యభిచారం అనేది అయితే మాకు ఇన్ఫర్మేషన్ లేదని అటువంటిది ఉన్నా కూడా మీరు ఏమి తెలియజేస్తే కనుక మీకు కంపల్సరీ దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఇల్లీగల్ యాక్టివిటీ మొత్తం అదే నడుస్తుంది ప్రజెంట్. ఇప్పుడు ఇడపల్లి మొత్తం అదే నడుస్తుంది.
ఇన్ఫర్మేషన్ వచ్చిన చోట మేము చేస్తున్నాం. ఓకే మాకు ఎక్కడా కూడా దానికి చేసేది, అందుకే మేము పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏ అనుమానం ఉన్నా సరే మీరు మాకు ఇన్ఫర్మేషన్ అందించినట్టు. ఇదే సైగోడ్ నడిపిస్తారు అక్కడ సాయిగోడ్ ఈ వ్యభిచారం సంబంధించి ఏదో మాకు అక్కడేం దొరకలేదు. అటువంటిది ఏదైనా ఉన్నట్లయితే దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేసి మీరు చెప్పిన ఎంక్వైరీ యాక్షన్ తీసుకుంటాం. ఓకే సార్.